తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన జలాశయాల్లో కూడా నిల్వలు డెడ్ స్టోరేజ్ స్థాయికి పడిపోయాయి. వరుణుడు కరుణించక సాగు కష్టంగా మారుతోంది. నాగార్జునసాగర్ పరిస్థితి గతానికి భిన్నంగా ఉంది. వర్షాలు లేక ప్రాజెక్ట్ వెలవెలబోతోంది. గరిష్ట సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం దాదాపు 141 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అందులో ఎక్కువ భాగం డెడ్ స్టోరేజ్ కిందనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నాగార్జునసాగర్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. ఆశించిన స్థాయిలో ఎగువ నుంచి వరద నీరు రాకపోవడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు డేంజర్ బెల్స్ అయితే మోగిస్తోంది. మనం చూడొచ్చు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో ఆశించిన నీటి నిల్వలు లేకపోవడంతో పూర్తిగా క్రస్ట్ గేట్లు కూడా అంటే పైకి కనిపిస్తున్నాయి. చుట్టూ నాగార్జునసాగర్ రిజర్వాయర్ అయితే ఒడ్డు తేలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 590 అడుగుల గరిష్ట నీటి మట్టంతో 312 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 515 అడుగులతో 140 టీఎంసీల నీరైతే ప్రస్తుతం అయితే ఉన్నది. గత ఏడాది కూడా ఇదే సమయంలో 514 అడుగులతో 138 టీఎంసీల నీరు నిల్వ అయితే ఉంది. అయితే గత ఏడాదితో నీటి లభ్యత విషయంలో గణాంకాలను పరిశీలిస్తే కొంత ఆందోళనకరంగా అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ఏడాది జూన్ చివరి మాసంలోనే అంటే ఈ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు ప్రారంభమై జూలై నాటికి పూర్తి స్థాయిలో నిండడంతో జూలై చివరి 28వ తారీఖు నాడు కష్టగట్ల నెట్టి దిగువకు నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో గత ఏడాది పూర్తిగా ఆయకట్టు రైతాంగం ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో సిరులు పండించుకున్నారు. కానీ ఈసారి ఎగువ ప్రాంతంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ పూర్తిగా నీరు లేక వెలబెలబోతున్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, నీటి ప్రభావం లేకపోవడంతో శ్రీశైలం నుంచి కూడా నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అయితే వరద నీరు అయితే రాలేదు. దీంతో పూర్తిగా డెడ్ స్టోరేజ్ స్థాయికి అయితే చేరింది. ప్రస్తుతం కేవలం 510 అడుగుల డెడ్ స్టోరేజీకి కేవలం 5 అడుగుల దూరంలో మాత్రమే నీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే డెడ్ స్టోరేజ్కి ఎగువన ఉన్నటువంటి 2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. వీటిని తాగునీటి అవసరాల కోసం అయితే అధికార యంత్రాంగం అంటే వినియోగిస్తోంది. కానీ ఎలినీనో ప్రభావంతో ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా వరద నీరు రాలేదు. దాంతో నాగార్జునసాగర్ కూడా వరద నీరు రాకపోవడంతో పూర్తిగా ఒడ్డిపోయింది. అడుగంటిన జలాలతోటి కళాహీనంగా మారినటువంటి పరిస్థితి. ఈ సాగునీటి కోసం, ఖరీఫ్ సాగునీటి కోసం ఆయకట్టు రైతాంగం అయితే ఎదురు చూస్తోంది. ఆయకట్టు బీడు భీములు అయితే నోళ్లు తెరుచుకొని సాగునీటి కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద అయితే నాగార్జునసాగర్కు సాధారణంగా ప్రతి ఏటా అంటే జూలై నుంచి అక్టోబర్ వరకు, సెప్టెంబర్ వరకు కూడా సాధారణంగా వరద నీటి ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి ఎలినో ప్రభావంతో ఎగువన వరద నీరు రాకపోవడం, నాగార్జునసాగర్ కూడా రాకపోవడంతో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మనకు వరద నీటి ప్రవాహానికి సమయం ఉంది కాబట్టి కనీసం ఆగస్టు వరకైనా నాగార్జునసాగర్కు సాగునీరు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఆయకట్టుకు నీటి విడుదల చేసే పరిస్థితి ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నాగార్జునసాగర్.